నమస్తే, నా పేరు రాజు. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పెనుకొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి ఇక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ. ఎందుకని బాబాయ్? డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదు. ప్రస్తుతం ఉన్న పాలన డెవలప్మెంట్ లేదు. టీడీపీ రావాలనుకుంటుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయితే లోకల్ ఎమ్మెల్యే సబిత అయితేనే పర్వాలేదు. సబితా గారు. ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ. ఎందుకని సార్? వైసీపీ బాగా మంచి మంచి పథకాలు పెట్టి బాగా అభివృద్ధి చెందాడు. అభివృద్ధి సంక్షేమ పథకాలు దండి గడిచినాడు. ఓన్లీ పథకాలే వస్తున్నాయి, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు అంటున్నారు కదా, ఉద్యోగాలు లేవు అంటున్నారు. లేదు, ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చినారు? అవన్నీ ఉద్యోగాలు కదా. ఉద్యోగాలు ఇచ్చినారు. పిల్లలు చదువుకునే దానికి అమ్మ కూడా ఇచ్చినారు. వైఎస్ఆర్ చేయిస, ఆసరా, రైతు భరోసా, ఇంకేం కావాలండి? ఎన్ని పథకాలు కావాలి? టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసినాయి కదా. 4 గెలిచినా వైసీపీనే. వైసీపీ. లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? లోకల్ ఎమ్మెల్యే కూడా ఉషాశ్రీ శరణ్ అని ఆయన తో కలుస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టీడీపీ, జనసేన. ఎందుకనన్నా? ఎందుకని? చూస్తున్నారు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, నీకు తెలియదు. జగన్ ప్రభుత్వం నచ్చలేదని? ఏం నచ్చలేదన్నా? ఏది జరిగిందని ఏది నచ్చిందని ఇట్లా చెప్తాం. ఏది జరగలేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా, అమ్మఒడి, రైతు భరోసా ఇవన్నీ ఇస్తామంటున్నారు కదా. అంటే ఇంతకు ముందు కూడా పిల్లల్ని చదివించుకున్నారు. అమ్మఒడి ఇచ్చినా ఇకపోయినా పిల్లల్ని చదివించుకున్నారు. 15,000 లాభం ఉందా? ఎవరికి ఏం లేదు కదా. 15,000 ఇచ్చినా ఇవ్వకుండా తీసుకుంటారు చదివిస్తారు. పిల్లల్ని చదివించలేకుండా గతిలో ఉన్నాడు ఎవడు పిల్లల్ని పుట్టించి ఇచ్చేసుకోడు కదా. అంటే ఇంతకుముందు మేము కూడా చదువుకున్నాం. మమ్మల్ని కూడా 15,000 ఎవరినో ఇచ్చి మమ్మల్ని చదివించారు అని చెప్పి చదివించుకుంటారు. సంక్షేమ పథకాలు అంటే ప్రజలకి ఏదైతే అవసరమో దాన్ని. ఇంకొకటి, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా జనానికి ఒక 5 కేజీల బియ్యం కంటే ఏం రేషన్ మాత్రమే జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి కరోనాలో 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అన్ని చేస్తానంటున్నారు కదా, మరేమంటారు? మూడేళ్ళు ఉంది కదా, కరోనా 2 ఏళ్ళు పోయింది. 3 ఏళ్ళు ఏం చేశారు? ఆ 3 ఏళ్ళు ఏం చేశారు? ఛాన్స్ అంటే ఎట్లేదు సార్. ఛాన్స్ అభివృద్ధి అనేది ఏదైనా ముందు పరిస్థితే కదా ఏదైనా ఛాన్స్ ఇంకో ఆస్కారం ఉంటుంది. ఈసారి అయితే టీడీపీ రావాలనుకుంటుంది. ఈసారి కూటమి కలిసింది కదా 3 పార్టీలు, మరి ఎలా ఉంటది అంటారు? పొత్తు పర్లేదు. మరి రాజధాని ఒకటైతే బాగుంటది అంటారా? 3 అయితే బాగుంటది? ఒకటే. అదే ఎక్కడన్నా? అమరావతి. ఇది పెనుకొండేనా? ఇక్కడ లోకల్ ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇక్కడైతే టీడీపీ సవితమ్మ, ఇద్దరు ఎవరు వచ్చినా ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, బాగుంటది అంటారు? టీడీపీ. ఎందుకనన్నా? ఎందుకంటే ఈ ప్రభుత్వం అయితే ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ చేస్తారంటారు? అవును. యూత్ కింద ఏమైనా ఇంప్లిమెంట్ అయినా ఏం నచ్చలేదన్న జగన్ పరిపాలన? అంటే ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు అంతే. ఫ్రీగా డబ్బులు ఇస్తుంది. సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తున్నారు. ఇట్లా కాకుండా స్టేట్ ఏదైనా డెవలప్మెంట్ అయితే లోకల్ అయితే. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగా. చంద్రబాబు నాయుడు. ఎందుకని బాబాయ్? ఎందుకని? అభివృద్ధి చేస్తాడు బాగా. అభివృద్ధి. ఇప్పుడున్న రైతులకి ఏం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది బాబాయ్? జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమో చేస్తున్నాడు కానీ పథకాలు ఎక్కువ అభివృద్ధి చేయట్లేదు. చంద్రబాబు వస్తే అభివృద్ధి చేస్తారంటే ఈ పథకాలన్నీ రద్దు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఏదైనా అభివృద్ధి కావాలనే చేసేది. ఓకే బాబు, చెప్పండి బాబు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు ఈసారి? తెలుగుదేశం అభిమానం అంట, లేకపోతే జగన్ పాలన నచ్చలేక అంటారు? మనకు నచ్చలేదు. మీకు నచ్చలేదు? జగన్ పార్టీనేమో మనకు నచ్చలేదు. ఏం నచ్చలేదు బాబా? చేసే పనులు అట్లా నచ్చలేదు అంతే. ఓకే, ఈసారి మరి పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? ఎలా ఉంటుందో బాగానే ఉంటుంది. మరి రాజధాని 3 అంటున్నారు కదా, మరి ఒకటైతే బాగుంటది అంటారా? 3 అయితే బాగుంటుంది. ఒకటి. అది ఎక్కడైతే బాగుంటది అంటారు? అమరావతి బాగుంటుంది. ఓకే, టీడీపీ గవర్నమెంట్. టీడీపీ. ఎందుకనన్నా?
ఏ లేబర్స్ బాగుంటుంది మాకు లేబర్స్ బతకడానికి. ప్రస్తుతం ఈ పాలనలో ఉందన్న జగనన్న పాలనలో ఉంది. ఇది కూడా బాగుంది కానీ మాకైతే లేబర్స్ చాలా బాగుంటుంది అట్లా. లేబర్స్ కి బతకడానికి వయసుగా తక్కువ రేట్ ఉండే, ఇసుక తక్కువ రేట్ ఉండే, పనులు అది బాగా జరుగుతుండే. మా కియా ఫ్యాక్టరీ వచ్చింది, ఇంకా దాని జೊತೆ వేరే కంపెనీ బాగా దండికి వస్తాండే. అన్ని కొంచెం దూరం అయిపోయినాయి మాకి గవర్నమెంట్ లో. ఈసారి అయితే చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారు. రావాలని లోకల్ పెనుగొండలో అయితే సవితమ్మ గారు టీడీపీ. టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. వస్తే బాగుంటది అంటారు టీడీపీ. టీడీపీ ఎందుకనన్నా? ఇప్పుడుండే సిచ్యువేషన్ అదైతేనే కదా కరెక్ట్. అన్న జగనన్న పాలన నచ్చలేదా? ఏం నచ్చలేదు. ఏం నచ్చలేదండి? ఇప్పుడు ఏం చేసినాడు అని నచ్చడానికి? ఇప్పుడు మనకి మాది ఆటోకే రాలా, 5 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా ఆటోకి రాలే. ఇంకా ఈ సంవత్సరం కారు తీసుకున్నా, ఇప్పుడు అదొకటి అడ్డు పెడుతున్నారు. అది అమ్మ ఒడి రాలే, పథకాలు ఏవి గాని. కారు తీసుకుంటే రేషన్ కార్డు కట్ట అంటున్నారు కదా మరి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ సంవత్సరం తీసుకున్నా, ఇంక ఈ 4 ఏళ్ళ నుంచి ఫస్ట్ నుంచి ఏం లేదు కదా. ఫస్ట్ నుంచి ఏం లేదు. ఫస్ట్ నుంచి ఏం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు పెనుకొండలో? సౌతమ్మ గారు టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి రావాలా? ఇక్కడ పెనుగొండ అయితే కన్నా సౌతమ్మ గారు టీడీపీ. ఎందుకనండి? పైన అలాగే కిందలాగా? కింద అయితే కన్నా ఆమె ఎవరు ఎక్కడ ఉండే వాళ్ళకి ఓటేసే కన్నా లోకల్ వాళ్ళు అయితే మనకు బాగుంటది, బాగుంటది. మరి రాజధానులు 3 అంటున్నారు కదా, మరి దాని మీద ఏమంటారు? రాజధాని ఒకటే ఉంటే బాగుంటది. ఒకటి ఎక్కడైతే బాగుంటది అంటారు? విజయవాడ అయితే బాగుంటది. విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది అంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ బాగుంటుంది. ఎందుకని బాబాయ్? ఎందుకని జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే పిల్లలకి మంచి చెడ్డ చిన్న చదువుకునే పిల్లలకి అదే సంక్షేమ పథకాలు పెట్టినాడు కాబట్టి. అంతే. మరి జనసేన టీడీపీ బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ఎఫెక్ట్ ఏమైనా ఉంటది అంటారా? ఉండొచ్చు, అంటే కూటమి కదా, మహాకూటమి వాళ్ళది, వాళ్ళే గెలవచ్చు, అవకాశం ఉంటుందేమో. అవకాశం ఉంటుంది. సరే, పైన అయితే జగన్ కావాలని కోరుకుంటున్నాం. పైన అయితే జగన్ కావాలని కోరుకుంటున్నాం. లోకల్ ఎమ్మెల్యే పెనుగొండలో ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే అంటే ఈ సవితమ్మ అయితే బాగుంటుంది. టీడీపీ సవితమ్మ గారు. ఓకే ఓకే. అంటారు తెలుగుదేశం చంద్రబాబు గారు. ఎందుకనండి? బాగుంటుంది అని ఒక నమ్మకం. బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం పాలన ఎలా ఉందని జగన్ పాలన? డల్లే ఉంది, కొంచెం డల్గా ఉంది. ఏం నచ్చలేదు సార్? ఏం నచ్చింది, ఏం నచ్చలేదు జగన్ ప్రభుత్వం? ఎట్లని చెప్తావు, అన్ని బాగాలేవు అంతే. ఇన్ని బాగాలేదు. ఈసారి అయితే మార్పు రావాలనుకుంటారు. మరి జనసేన టీడీపీ బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ఎలా ఉంటది అంటారు? సూపర్ గా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారు? డెఫినెట్. ఓకే, ఉంటది అంటారు. ఏమి నమ్మకంగా చెప్పాలి అబ్బాయి. ఏదే సార్ మీ అభిప్రాయం? టీడీపీ చంద్రబాబు గారు. ఎందుకనండి? ఏమో మాకు అభిమానం ఉంది కాబట్టి చంద్రబాబు గారి మీద అభిమానం ఉన్నాను. మా ఫ్యామిలీ ముందు నుంచి రామారావు కాబట్టి అభిమానం ఉంది కాబట్టి వచ్చాను. బాబాయ్, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మాకు యాదే వద్దప్ప, టీడీపీ వద్దు, వైసీపీ వద్దు, కాంగ్రెస్ వస్తే మేము. కాంగ్రెస్. శర్మిల గారు. ఎందుకనండి? వాళ్ళకు ఒకసారి చూద్దాం ఛాన్స్ ఇప్పి. వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. మరి టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కలిసింది కదా, వీళ్ళు ఏం చేయలే, మాకు వాళ్ళతో పనిలే. వాళ్ళకి ఒకసారి ఓటేసి సరే ఏం చేస్తారు ఏం చూసి మళ్ళీ నెక్స్ట్ ఏదానికి ఓటేయాలని డిసైడ్ చేస్తాం. శర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఓట్లు ఏమైనా జగన్ రోడ్ల ముందు దాకా కూడా జగన్ కోట్లేదు సార్. మేము డైలీ ముందు దాకా పోలంతా ఆటో తోలేదు. సంతకాడికి పెయిన్ నొప్పులు వస్తాయి. మా రోడ్ చూద్దారు ఒకసారి, పాంపాస్ చూపిస్తా రోడ్ కావాలంటే. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమా సవితమ్మ గారు. సవితమ్మ ఉంది. ఇంతవరకు పెనుగొండకి ఎవరు పోటీ చేసిన వాళ్ళు లేరు. ఆ పులికాయ పుట్టిన వాళ్ళు ఎవరు లేరు మగవాళ్ళు. ఆమె ఛాన్స్ వచ్చింది, ఆమె చేస్తా అంది, ఆమె ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. పెనుగొండ అయితే టీడీపీ గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు అంటేనే బాగుండేది. చంద్రబాబు నాయుడు. ఎందుకనండి? మామూలు చంద్రబాబు గారి అభిమాననా లేకపోతే జగన్ పరిపాలన నచ్చలేదనా? జగన్ పరిపాలన ఏం చేసినాడు సార్? ఒక్క రోడ్డు వేయలేదు సార్, కానీ సీసీ రోడ్డు వేయలేదు సార్. ఇన్ని చంద్రబాబు నాయుడు వచ్చి అన్ని రోడ్లు వేసినాడు సార్. చెప్పండి, ఒక్కటేమన్నా నువ్వు పని చేసినావా? ఇసుకిచ్చినావా? కాదా, ఇసుకిచ్చినావా? వేల్దారులకి జట్టు తీసుకొని ఇది చేసుకుంటారా వేల్దారులు? ఏది ప్రభుత్వం సార్? చెప్పు సార్. సరే, అయితే చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి వస్తుంది. ఇసుక ఇడతాడు, పత్తి ఒకటే దానికి మేలే సార్. ఏమిడతాను చేసినాడా?
కనీసం పల్లెల్లో పోతే రోడ్లే లేదు సార్. మరి ఇంటింటికి డబ్బులు పంపిస్తున్నాను, బట్టలు నొక్కుతున్నాను, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఎవరికి నొక్కలే గుర్తుపట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మాకి సౌతం వస్తే బాగుంటుంది. లోకల్ ఎమ్మెల్యే పెనుకొండలో పైన జగన్ అన్న లేకపోతే చంద్రబాబు గారు? చంద్రబాబు రాదు బాబు. చంద్రబాబు గారు. ఎందుకనండి? ఈ జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది, ఉండేకేమో పైన. కానీ వీళ్ళు మధ్యలో శంకరనారాయణ వాళ్ళు దెంగి తింటున్నారు కదా, ఏం చేయలేదు. చేయలేదు. అందుకని ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం. మేము మారాలనే వాళ్ళు మారినాక మేము మారుతాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండు, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. జగన్ గారిని చూసాం ఒకసారి, మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారుతుంది. 5 ఏళ్ళు చూసినాము, ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. సౌతం ఈడ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది. పెనుగొండ ఎమ్మెల్యే సౌతమ్మ గారు వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు అయితే మేము చంద్రబాబు ఎందుకనన్నా? ఇక్కడైతే కంపెనీలు వచ్చినాయి, ఆయన అయితే బాగా అభివృద్ధి చేస్తాడు. బాగా అభివృద్ధి ఇప్పుడున్న ఇప్పుడైతే అభివృద్ధి అయితే ఏం లేదు, ఉండే కంపెనీలు అన్ని పోతున్నాయి. ఓకే, అభివృద్ధి అయితే ఏం జరుగుతలేదు. ఆటో వాళ్ళకి ఏది 15,000 వస్తుంది. అంటే ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. మా సైడ్ అయితే ఎవరికి రానలేదు. ఎవరికి రాదు. డీజిల్ రేట్లు ఎక్కువ, ఉండేది అభివృద్ధి అనేది లేదు అసలు సరిగా. ఇక్కడ నుంచి వలస అంతా పోతున్నారు కానీ పనులు అయితే ఏం జరగట్లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళంతా దోచుకొని పోతారే గానీ ఇక్కడ అభివృద్ధి చేసిందంటే ఏం లేదు అసలు. మరి లోకల్ ఎమ్మెల్యే పెనుగొండలో ఎవరు? లోకల్ ఎమ్మెల్యే అయితే లోకల్ సవితం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ ఎందుకనన్నా? ఎందుకనన్నా? టీడీపీ అభిమాననా లేకపోతే జగన్ పరిపాలన నచ్చలేదు? టీడీపీ అభిమానం. ప్రజెంట్ జగన్ పాలన ఎలా ఉందన్న? ఏందంతా ఓడ్చుకొని పోతా అన్నారు అంతా. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు ఇక్కడ పెనుగొండలో? సౌతమ్మ గారు. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ నుంచి వస్తున్నాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్ ప్రభుత్వమే బాగుంది. జగన్ ప్రభుత్వం ఎందుకనండి? ఏం నచ్చిందండి జగన్ ప్రభుత్వం? ప్రతి ఒక్కటి పథకాలు పేదోళ్ళకి పింఛన్లు ఇంటికి వచ్చేది. ఆ కరోనాలో కూడా బాగా సాయం చేసినారు. వెనుక ముందు ఆలోచన జనాలకి బాగా అభివృద్ధి, ఇంటింటికి ఏదనగా నేరుగా పోతుంది. ఈ గవర్నమెంట్ లో బాగుంది. ఒక ఇంటికి వస్తేనే సరిపోద్ది, అభివృద్ధి కనబడతలేదు అని ప్రజలు అంటున్నారు. మరి మామూలు ఏంటి, ప్రతిపక్షాలు మాట్లాడతారు, దాని నుంచి ఎవరేం చెప్తారు? నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోయి అంటున్నారు. ప్రపంచమే తలకితలై మాట్లాడు. ఆయన దేశమందరికి చేయాలి కదా. ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్ అంతా ఈ సమాజం ఈ గవర్నమెంట్ చేసుకుంటే పోతే, అన్ని గవర్నమెంట్ చేసుకుంటే పోతే ప్రజలకు ఏమి ఇబ్బంది ఉంటుంది. మరి రాజధాని 3 అంటున్నారు కదా, 1 అయితే బాగుంటది అంటారా, 3 అయితే బాగుంటది అంటారా? 3 అయితేనే బాగుంటుంది. 3 అయితే బాగుంటుంది ఎందుకనండి? అంటే ఎక్కడ ఈ స్టేట్ ఇంకా వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఆ స్టేట్ ఇంకా వచ్చి అక్కడ ఉంటారు కదా. అక్కడ ఇబ్బంది కాకుండా జనాలకి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కటి అనవసరంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు వేసినాయి కదా అండి. చెప్తాంటారు ఇంటికో పార్టీ పెట్టుకుంటారు. పని కష్టం జనాలు కష్టాలు చూసే వాళ్ళు కదా. నిజమే కదా. ఓకే, జగన్ వస్తే బాగుంటది అంటారు? జగనే వేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వం మేలు అనుకోండి. వైఎస్ఆర్జీపీ ఏం నచ్చిందన్న? వైఎస్ఆర్జీపీ ఇప్పుడు ప్రజలకి ప్రతి ఒక్కరికి పిల్లలకి అమ్మబడి వేస్తా అన్నాడు. డాక్టర్ మహిళలకి అవి డబ్బులు అవి వేస్తా అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇంగ్లీష్ చదువు అది బాగుంది. ఇంకా అభివృద్ధి కనిపించట్లేదు, జాబులు కనబడట్లేదు అంటున్నారు. జాబులు కనిపించలేదు అనేసి మామూలుగా నిరుద్యోగం చాలా మంది చెప్తా ఉంటారు. మరి రోడ్లు కూడా సరిగ్గా లేవని కూడా అంటున్నారు. రోడ్లు సరిలేవంటే ఇప్పుడు మనము కొత్తగా ఉండదు మనకి. మాకు ఇప్పుడు దాంట్లో ఈ ప్రభుత్వం ఏం నచ్చలేదు తప్ప అంటే రాజధానులు 3 అని చెప్పడం అది ఒకటి తప్ప. రాజధాని 3 అయితే వద్దంటారు. వద్దంటారు. ఎన్ని అయితే బాగుంటది అంటారు? ఒక చోట ఒకటే. ఎక్కడైతే బాగుంటది అంట? ఇప్పుడు అమరావతి అని చెప్పినారు, అక్కడైతే బాగుంటుంది. అక్కడైతే బాగుంటుంది. ఇక్కడ లోకల్ పెనుకొండలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇక్కడ పెనగొండకు వచ్చేసి ఇప్పుడు వలస వచ్చినట్లు శంకరనారాయణ వచ్చేసి వెళ్ళిపోయినాడు. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం అంటే మరి అభిమాననా లేకపోతే జగన్ ప్రభుత్వం నచ్చలేదనా? ఏం లేదు, తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం, టీడీపీ. ఎందుకేనండి? అంటే మనకి ఏం చేసినాడు జగన్?
పట్టణ మాకు పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఏమి చేసేది చెప్పు? మా పిల్లలు ఎంబీఏ చేసినాడు, బీటెక్ చేసినాడు, ఇంతవరకు ఏం లేదు. ఓకే, మరి ఇప్పుడు పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? ఏంటంటే బీజేపీ మన చంద్రబాబు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే బీజేపీ కలుపుకున్నాడు. బీజేపీ అంతే కదా. ఈసారి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అన్ని క్లియర్ చేస్తాను అంటున్నారు, మరి దానికి ఏమంటారు? ఛాన్స్ ఇస్తే సార్ మనం ఆంధ్రలో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇంకా ఈసారి ఛాన్స్ ఇస్తే మనం ఆంధ్రప్రదేశ్ పైన బయటకు వెళ్ళిపోవాల్సిందే. అభివృద్ధి అంతే. ఇక్కడ పెనుగొండలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? సవితమ్మ గారికి బాగుండేది. టీడీపీ వస్తేనే బాగుండేది. బాగుంటది. ఆయన వస్తేనే అభివృద్ధి. ముందు ఆమె అధికారం లేకుండా అన్న క్యాంటీన్ కానీ సంక్షేమ పథకాలు పాల్గొని ఆమె బాగా బీదోళ్ళకి మంచి సాయం చేసింది. ఆమె రావాల. ఓకే, థ్యాంక్ యూ. అప్ప జగన్ ఏం చెప్పినాడు, అనగా ఏ ఊరికి ఇంట్లోకి ఏది రాకోకుండా ఉంటే వాళ్ళు ఓటు వేయద్దన్నాడు. మేము పక్కా వైఎస్ కాంగ్రెసే, కానీ నాకు ఏంది రాలే. పెనుగొండ సంతూరు కొంప రాలే, ఒక భూమి లేదు, లవడ ఒక లోను ఏంది లేదు. ఏంది వచ్చినా మనం ఇప్పుడు జగన్ నాకు రాకుండా ఓటు వేయద్దన్నాడు కదా, మేమేం మీరేరు అంతే. ఇది గ్యారెంటీ. జగన్ అయితే మరి ఎవరు చేస్తారు? ఏరే దానికి వేసుకుంటా, ఏది బుద్ధి పుడితే అది గ్యారెంటీ. సంతూరు 7 మంది కొడుకులున్నాం, 3 మా నాయన ఇండ్లు సంపాదించినాడు. ఒకరు గవర్నమెంట్ నుంచి ఏ లెవెన్ లేదు, గవర్నమెంట్ ఇంటి ఇల్లు లేదు. మేము సాగలలో ఒక ఇంటికి కులువూర్తికి కూడా ఇల్లు ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ. అది ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మాకు వైసీపీ వస్తే వైసీపీ జగన్ అన్న. ఎందుకన్నా? ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అందరికీ ఉందనే దాని చేసింది. సంక్షేమ పథకాలు. మరి అభివృద్ధి ఏం కనిపించట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అని ప్రజలు అంటున్నారు. మరి మన చంద్రబాబు ఏమేమి అభివృద్ధి చేసినాడు, ఏమేమి పథకాలు ఇచ్చినాడు, ఏమేమి జాబ్లు ఇచ్చినాడు, అవన్నీ చెప్పొచ్చు కదా, ఎవరు అని ఉండవు. ఓకే, ఇక్కడ లోకల్ పెనుగొండలో అయితే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఉషాచరణ్. వైసీపీ ఉషాచరణ్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. వస్తే బాగుంటది. నాకు జగన్ ప్రభుత్వం వస్తే. జగన్ ఎందుకంటే ఏం నచ్చిందని? జగన్ నాకు పింఛని బిర్యానీ ఇస్తారు పొద్దుగాలుగా, ఆ తెల్లారుజామునే ఇస్తారు. ఇంక వేరేటి నాకు అవసరం లేదు, అదొకటి నాకు వస్తే సార్. అదొకటి వస్తే చాలు. పిల్లల్లో ఏం పెట్టుడు పోవా, ఇంకా ఆయన బిర్యానీ తెల్లారుజామునే తెచ్చిస్తుంది. దానికోసం మా మీద ఓటేద్దాం అనుకోవడం. జగన్ ఓటేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. యాద్ వచ్చినా బాగానే ఉంటుందిలే, అనే తింటాడు అందరూ. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? ఏ మామూలే, పెడతానా తింటానా, బాగా లజ్జ కట్టి కూర్చుంటానమ్మా. మరి అభివృద్ధి కనిపించట్లేదు అంటున్నారు. మరి అభివృద్ధి ఏం లేదు మా పెనవాడికి. అవసరం లేదా? అవసరం ఉంది, చేసేవాడు చెప్పు. ఈ ప్రభుత్వం చేయట్లేదా? ఏం చేయలేదు ప్రభుత్వం. మా నాయకుడు ఏం దెంగితే పరిగెత్తాడు. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? ఎవరు సార్ ఎట్లుందో మనం ఎట్లా చెప్పేకైతుంది. మనం అనుకున్న వాళ్ళు కావాలంటే అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకన్నా? స్టూడెంట్స్ ఉద్యోగాలు రావాలంటే కింద బాబు వస్తేనే కదా ఉద్యోగాలు వచ్చేది. మరి ఈ ప్రభుత్వంలో జరగట్లేదు అంటారా? ఇప్పుడు దీంట్లో జరగడం లేదు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? సైతం అయితే బాగుంటుంది. సవితమ్మ గారు, టీడీపీ. ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు కదా, మరి 3 అయితే బాగుంటది అంటారా, 1 అయితే బాగుంటుంది? 3 పిల్లలు కట్టుకొని కాపం చేయాలా? అట్లయితే చేస్తాం. 3 పిల్లలు అయితే కాపం చేస్తారు. ఒకరైతే అయ్యలే కదా. ఇప్పుడు 3 అంటే ఎక్కడ పోవాలి? 3 రాజధాని అంటే అమరావతి పోవాలా, విజయవాడ పోవాలా, విశాఖపట్నం పోవాలా? 1 అయితే బాగుంటది. ఎక్కడైతే బాగుంటది అన్న? అమరావతి అయితే బాగుంటది. అమరావతి బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయితేనే మేలు. జగన్మోహన్ రెడ్డి. ఏం నచ్చింది బాబాయ్ జగన్మోహన్ రెడ్డి? వచ్చి అమ్మఒడి అన్ని పథకాలు బాగున్నాయి కదా, అందుకే. ఈసారి మరి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? ఏముండదు. జగన్ వస్తా అంటారు. జగన్ వస్తాను. చెప్పండి బాబాయ్. నాకు చంద్రబాబు నాయుడు అయితే మేలు. చంద్రబాబు నాయుడు ఎందుకని బాబాయ్? ఆయన అంతో ఇంతో కొన్నాళ్ళకి తీపి చేస్తాడు అంతేగాని గిన్నెలకు బిగేది అర్థం కాదు జనాలకి. ఇది వస్తే 2 అభివృద్ధి ఉంటుంది కొంత. ఇప్పుడు ఇంతకు మునుపు జరిగిన అభివృద్ధి ఏం లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే అభివృద్ధి లేదంటారు? లేదు. ఓకే, అంతో ఇంతో సంక్షేమాలు అయితే ఉన్నాయి లేదండి. లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి లేదు. లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? లోకల్ ఎమ్మెల్యే సౌతమ్మ గారు. ఓకే, థ్యాంక్స్. నమస్తే అన్న. చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే? జగన్ వస్తేనే మేలు. జగన్ ఎందుకనన్నా?
మాకే అన్ని పిల్లలకి అమ్మఒడి ఇచ్చినాడు, ప్రజలకి ఇక ఇట్లా డబ్బులు కూడా చాలా చేసినాడు. ఏదో అభివృద్ధి పనులు కూడా చేసేటట్టుగా ఉన్నాడు. ఇసుకు గెలితే అని మాకు జగన్ వస్తేనే మేలు. జగన్ వస్తే పోయింది. ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి కనిపించట్లేదు, ఉద్యోగాలు లేవు అంటున్నారు కదా. ఉద్యోగాలు లేవు, అవి పెడతామన్నాడు. ఈ డబ్బులు అన్ని అందరికి ఇస్తాడు కదా, ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? అన్ని పథకాలు అన్ని ప్రతి ఒక్కరికి ఇంటికి ₹1,00,000 ఇస్తున్నాడు. ఎప్పుడు మనము ఎప్పుడు ఇయలేదు ఇంతవరకు ఎవరికి కూడా. జనాలకి అయితే డబ్బులు ఇస్తున్నాడు. మరి పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, మరి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏం ఎఫెక్ట్ ఉండదు, ఒకడైనా సిద్ధంగా పోరాడతాడు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? అయితేనే మేలు. హుషారు. మరి రాజధానిలో 3 అంటున్నారు కదా, మరి ఏమంటారు? ఒకటైతే బాగుంటుందా, 3 అయితే బాగుంటది అంటారు? ఒకటి అయితే మేలు కదా. ఒకటే మేలు. 3 చేసేదానికంటే ఒకటే మేలు కదా. ఎక్కడైతే బాగుంటది? ఇక్కడ అమరావతి. అమరావతి. అమరావతి చేసేది మేలు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ప్రజెంట్ ఉండే ప్రభుత్వం అయితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఎలా అంటే 10 రూపాయలు వేసి 150 బీకేస్తారు. అమలు గవర్నమెంట్ ప్రజలు ఏం చేశారు, మారిస్తేనే బాగుంటుంది అని ఆలోచన ఉండే. ఏదనేది ప్రజలు ఇది ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే మామూలే. ఇప్పుడు లోకల్ గా ఉంటే మనకి ఏదన్నా కానీ ఉపయోగం వస్తుంది. ఏదన్నా మన అవసరాలు ఉంటే పోయి చూడొచ్చు. ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే మనకు లోకల్ ఎవరు కూడా బాగుంటుంది. సవిత గారు ఉన్నారు, సూర్య గారు ఉన్నారు, ఎవరైతే బాగుంటది ఇద్దరులో? అది ఎట్లా అంటే ప్రజల నిర్ణయం. వాళ్ళు గట్టిగా ఇది తీసుకొని ఇచ్చేసుకుంటే వాళ్ళు ఎవరికి వెళ్ళాలంటే లోకల్ ఉంటే ఎవరు అంత మేలు. ప్రభుత్వం అయితే మారాలనుకుంటున్నారు. మారితే బాగుంటుంది అని. ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు. 3 కావాలా, 1 కావాలా? ఒకటే ఉంటే మేలు. ఒకటే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసినా మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు 2 మాత్రమే ఉండేది. ఒక రాజధాని ఉంటే దాని ఖర్చు దాంతా భరించేకే సరిపోతుంది. 3 పెట్టుకుంటే ఏడైతుంది. ఓకే, ఎక్కడైతే బాగుంటది అంటారు? రాజధాని మన రాష్ట్రానికి మనకు సంబంధం ఉండే దగ్గర ఉంటేనే బాగుంటుంది. అదే అమరావతి, కర్నూలు, వైజాగ్? అమరావతి అయినా బాగుంటుంది. అమరావతి. థ్యాంక్ యూ. వస్తున్నాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ అభిమాననా, లేకపోతే జగన్ పరిపాలన కాదు? పోయిన 5 ఏళ్ళతో చూసినారు కదా జనాలు, అభివృద్ధి ఏడాదాకా వచ్చింది, ఏం చేసినారని జనాలు అందరూ చూసినారు. ప్రభుత్వం చేంజ్ కావాలని కోరుకుంటారు. చేంజ్ అవ్వాలి, మారాలనుకుంటున్నారు ప్రభుత్వం. ఇప్పుడు జగన్ అనే ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ ప్రభుత్వం డబ్బులు పంచుతున్నారు కానీ ఇది అభివృద్ధి లేదు కదా. డబ్బుతో అయితే అన్ని జరగవు. అభివృద్ధి లేదు. అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రజలందరూ ప్రతిదీ ఇబ్బంది. సామాన్యులకు పనులు లేవు, బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎట్లు చెప్పు ఎవరన్నాగానే కోరుకుంటారు కదా మారాలని. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? చెప్పండి మీ అభిప్రాయం, ప్రజల అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు. ఎందుకనండి? ఎందుకని? వాళ్ళు మామూలు చేసిన పని బాగుంది. ఎన్టీ రామారావు చేసిన పనులు చక్కగా లేదని లేదు. ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉందండి ప్రస్తుతం? ఏమో బాగుంది, బాగలేదు. బాగోలేదు. ఓకే, మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు ఇక్కడ పెనుకొండలో? లోకల్ గా ఎవరుంటే వాళ్ళు వస్తే బాగుంది. లోకల్ గా ఎవరుంటే వాళ్ళు వస్తే. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ఎవరండి? టీడీపీ తరఫున సవితమ్మ గారు. మరి వస్తారంటారు ఈసారి? వస్తారంటారా? నేనేమన్నా భగవతుడా? మీ నియోజకవర్గమే కదా సార్? నియోజకవర్గమే. వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళ పని పద్ధతి వస్తారు. 100% వస్తుంది అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. మరి జగన్ పాలన ఎలా ఉందన్న? ఏం చెప్తావు, ఏం లేదు. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడా ఎవరు వచ్చినా ఫ్రీ పథకాలు ఇచ్చేవాళ్ళు అయితే రాకూడదు అనుకుంటాను. ఫ్రీ పథకాలు ఇచ్చేవాళ్ళు అయితే రాకూడదు. పథకాలు నచ్చలేదన్నా? అనవసరంగా డబ్బులు ఫ్రీగా ఇవ్వడం. మరి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? మెయిన్ హెల్త్, ఎడ్యుకేషన్,
అది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఈ ప్రభుత్వంలో లేవంటారా అవి? ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇవ్వలేదు కరెక్ట్ గా. ఎడ్యుకేషన్ ఉంది కానీ అమ్మఒడి ఇస్తున్నారు, ఎవరికి యూజ్ అవుతుంది? యూజ్ చేసుకోలే. అమౌంట్ వచ్చిందా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకుంటారు కానీ పిల్లల కోసం అంట. అదే డబ్బులే ఎడ్యుకేషన్ పెట్టేసి స్కూల్స్ టీచర్స్ మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తే బెటర్ గా ఉంటుంది కదా, అది మెయిన్. మరి ఎవరు వస్తే మారుతుంది అంటారు? చెప్పలేము, మీరు ఆలోచించాలి, అది కూడా చెప్పలేము. మనం ఎన్నుకోవాలి కదా మంచి వాళ్ళు. ఓకే. మనం ఎంతసేపు ఉన్నా అమౌంట్ ఎవరు ఇస్తారు, మంచి పథకాలు డబ్బులు ఎవరు ఫ్రీగా ఇస్తారు ఆలోచిస్తారు కానీ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తెలుగుదేశం అభిమానాన్న లేకపోతే జగన్ పరిపాలన నచ్చలేదన్న టీడీపీ అంటున్నారు. జగన్ పరిపాలన నచ్చలేదని క్వశ్చన్ అది కాదు అనమాట. ప్రజలు యూత్ ఎంత నష్టపోతున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. యూత్ పబ్లిక్ అతను సీఎం అయినా ఇతను సీఎం అయినా ఎవరికన్నా కావాల్సిండేది రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు ఉండేటట్లు చేయాలి. అదొకటి నా వ్యక్తిగత అభిప్రాయం అంతే. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? అందరూ సవితమ్మ అంటున్నారు. సౌతమ్మ గారు, టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. టీడీపీ. చంద్రబాబు ఎందుకని? అభివృద్ధి ఉంటుంది, మంచి ఆర్థిక వ్యవస్థను బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తాడు. ఫ్రాడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంత ఫ్రాడ్ ఇంత ఇది ఉండదు. యువతకి అంతా ఉద్యోగాన్ని కల్పిస్తాడు. యువత పైన బాగా ధ్యేయం పెడతాడు. అభివృద్ధి పైన ఆలోచన ఉంది. ప్రపంచ దేశాల్లో ఈయన పైన ఒక నమ్మకం ఉంది. ఇండస్ట్రీస్ తేగలడు. ఆ విధంగా ప్రస్తుతం పాలన ఇవన్నీ జరగట్లేదు అంటారా? ఇవన్నీ ఏమీ జరగలేదండి. దోచుకోవడం దాచుకోవడం తప్ప. ఓకే. మరి ఇక్కడ లోకల్లో ఎవరు వస్తారంటే బాగుంటుంది? సవితమ్మ వస్తే బాగుంటుంది. సౌతమ్మ గారు, టీడీపీ. ఓకే. మరి రాజధాని రాష్ట్రం అంతా కూడా టీడీపీనే రావాలని మా కోరిక. ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు కదా, దానిపైన 3 చేయలా 1 చేయలా, 3 చేసినాడా 1 చేయలా, 3 చేయలా 1 చేయలా, దీపం గాల్లో పెట్టినాడు. మరి ఎక్కడైతే బాగుంటది అంటారు రాజధాని? అమరావతి అన్నాడు, అంత అభివృద్ధి తెంచినాడు. మనం 3 సెంట్లు జాగా కొనాలంటే ఇంటికి ఎన్నో ఇబ్బందులు పడతాం. 36,000 ఎకరాలు 300 సంవత్సరాలకి కానీ ఇబ్బంది లేకున్నంత భూమిని సేకరించడం గొప్పతనము. మనం 3 సెంట్లు స్థలం కొని ఒక ఇల్లు కట్టేకి 7 ఇల్లు 7 స్థలం అంటాం. 36,000 ఎకరాలు 3 నెలల్లో సంపాదించి పెట్టినాడు. అభివృద్ధి అనేది అంతో ఇంతో అక్కడ జరిగింది. స్థానికంగా అనుకూలాలు ఉన్నాయి. అట్లా తాడు చేయడమే బాగుంటుంది. 3 తాళ్ళు పెట్టి నువ్వు పెనుగొండలో ఒక ఇల్లు, అనంతపురంలో ఒక ఇల్లు, గోరంట్లో ఒక ఇల్లు కడతావు అనుకో, ఏడ పని చేస్తావు, ఏడ తిరుగుతావు. ఇప్పుడు కోర్టుకు పోలా, సిసిఎల్ ఆఫీస్ నుండి కోర్టుకి ఫైల్ తీసుకుపోలా, ఆటి నుండి కర్నూలుకి తెస్తాడు ఆ పేపరు. కర్నూలు నుండి ఓ పేపర్ సిఎల్ఆర్ ఆఫీస్కి పోలా, కర్నూలు నుండి సిఎల్ఆర్ ఆఫీస్కి పోలా. ఎంత ఉద్యోగస్తునికి ఇబ్బందులు ఉంటాయి. అవును. ఈసారి టీడీపీ వస్తే బాగుంటది అంటారు? బాగుంటది. ఒక్కతోరి కాదు, నిరంతరం ఇక అదే రావాలి. మన రాష్ట్రం బాగుండాలంటే, లేదంటే మనం ఆధార్ కార్డులన్నీ కర్ణాటకకు మార్చుకోవాలి. ఇప్పుడు మూడు పార్టీలు కలిసినాయి కదా, జనసేన, టీడీపీ, బీజేపీ. మరి ఎలా ఉంటది అంటారు? ఇంకా అభివృద్ధి, ఇంకా కొంత ఓటు శాతం పెరుగుతుంది. ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలు కూడా బాగా పెరుగుతాయి. టీడీపీ ఎందుకనన్నా? వాళ్ళు జగన్ పరిపాలన నచ్చలేదన్నా, లేకపోతే టీడీపీ అభిమాని అన్నా? అంటే ఈడ వచ్చేసి మామూలు ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఏమో లోకల్ దాని ద్వారా మంచి జరుగుతుంది. ఊరికి బాగా జరుగుతుందని. ఎవరైతే బాగుంటది అంటారా? సీఎం బాగుంటుంది. నా ఛాన్స్ ఇచ్చినారు కదా, జగన్ అన్నకి ఇచ్చినాం కదా, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాను బాగుంటుంది. ఎందుకనన్నా ఏం నచ్చిందండి జగన్ పరిపాలన? నచ్చింది, అన్ని చేస్తున్నాడు, పథకాలు పెట్టినాడు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా జగన్ మీద? ఉంటుంది. వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హోరాహోరీగా జరుగుతున్నది కాబట్టి ఉండొచ్చు అంటున్నాడు. కాబట్టి ఛాన్స్ ఇచ్చినా మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. చూద్దామన్నాడు. ఇప్పుడు జరగచ్చు, తెలుగుదేశం వచ్చింది కాబట్టి. వాళ్ళు కూడా అది పథకాలు అవి ఇవి అంటున్నారు. మరి ఇస్తా అంటున్నారు కదా, ఫ్రీ బస్ అంటున్నారు. మరి దాని మీద ఏం చూడాలన్నా, ఇప్పుడేముంది చేతుల్లో లేదు కదా. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? ఒక నిర్ణయం అంటే అది మనకు తెలదు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ అక్క సౌతమ్మ మనకు తోడుగా నీడుగా ఉంటుంది. ఏదన్నా అడిగినా కూడా మా పోయి దగ్గర ఉంటుంది కాబట్టి మేము పోయి అడిగేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. టీడీపీ నుంచి అక్క ఏదో అభిమానం అంతే. అక్క అంటే పెనుగొండ నుంచిగా ఉంది కాబట్టి, లోకల్ కాబట్టి మాకు బాగుంటది. నమస్తే, నా పేరు రాజు. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి ఇక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది?
ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుంది పక్కన బాగా పెద్దల్ని చెప్పండి, పర్వాలేదు. మీ అభిప్రాయం మీ అభిప్రాయం బట్టి చెప్పండి. టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. టీడీపీ ఎందుకనండి? ఎందుకంటే కొన్ని మీద ఫ్యాక్టరీలు అవి ఇవన్నీ రెడీ చేస్తాడు, అందుకని టీడీపీ వస్తే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారు? లోకల్లా సవితం అయితే బాగుంటుంది అనుకున్నాము. గౌతమ్ గారు. ఎవరు వచ్చే ముందప్ప ఎవరు వచ్చినా మాకు ఓకేనా, ఎవరు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? అందరిది ఈ అప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ అప్పుడు ఎట్లా ఉంటుంది, ఈ అప్పుడు అంతా అట్లా ఉంటుంది అండి. బాగుంటుంది అంటారు జగన్. ఏం నచ్చింది బాబు జగన్ పరిపాలన? నాకు ఎవరు వచ్చినా ఓకే అండి. ఎవరు వచ్చినా మాకు ఆయన ఎవరు మన పని మాకు తప్పేది. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఏం నచ్చిందన్న జగన్ పరిపాలన? జగన్ ఏం నచ్చిందంటే ఏం చెప్తున్నా, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసింది కదా, ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? ప్రభావం జగన్ మీద ఏది చూపెట్టలేదు కానీ అవన్నీ పనికిరావు. ఎవరైతే బాగుంటుంది శ్రీ గారు అంటున్నారు, వైసీపీ నుంచి ఉషశ్రీ గారు అంటున్నారు, టీడీపీ నుంచి సవిత గారు అంటున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది? మన లోకల్ అయితే సవితమ్మ ఉంటేనే మేలు. సవితమ్మ టీడీపీ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఎందుకని బాబాయ్? ఎందుకని పథకాలు బాగా ఇస్తాడు కదా, అందుకు. పథకాలు ఇంకా ఏముంది, పథకాలు ఇస్తే చాలు కదా ప్రజలకి. అభివృద్ధి ఏమి కనబడలేదు. అభివృద్ధి ఏం అభివృద్ధి చేయలేదు. ప్రతి గ్రామంలోనూ సచివాలయ బిల్డింగ్లు కట్టించినాడు. వాళ్ళ రోడ్లు ఉన్నాయి, వాస్తవమే, కాదనలేదు. నెక్స్ట్ వస్తే వేస్తారు రోడ్లు. నెక్స్ట్ వస్తే వస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ఏమన్నా మరి ప్రభావం ఉంటుందంటారా? ఏమి ఉండదు. ఏముండదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది బాబాయ్? ఇంకా పోయేస్తారే లోకల్ క్యాండిడేట్లు ఉంటారు కదా. ఉంటారు. ఉంటే ఏమి, ఎవరు వస్తాయి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అది కాదు చూసుకోవాల్సిండేది, ముఖ్యమంత్రి చూసుకోవాలా. ఇప్పుడు ఎమ్మెల్యేకి వెళ్తే ఆడ ముఖ్యమంత్రి అవుతాడు, అంతే కదా. ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చారంటారు? ఉషశ్రీ గారికి. ఉషశ్రీ వైఎస్ఆర్, సబితమ్మ టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ బాబు. మొత్తం వస్తే బాగుంటుంది అంటే ఇది కనుక్కోలేక వచ్చినావా? ప్రభుత్వం ఎట్లా చెప్పేకైతుంది, ఇది వస్తుంది ఇది లేదనేది. మీ అభిప్రాయం అంటే? మా అభిప్రాయం యాదవుతుంది అది లేదు, మాకు తెలియదు తప్ప. జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ ప్రభుత్వం బాగానే ఉంది ఇన్నాళ్ళు. ఇప్పుడు యాదవుతుంది తెలియదు, యాదవుతుందని చెప్పేకైతుంది. ఏం నచ్చిందండి జగన్ పరిపాలన? ఏమో ఉండే దాంట్లో ఆయన చేసినాడు. మేమేమి జగన్ కోటేసింది, ఆయన మా పనులు మేము జరగలేదు. కాకపోతే ఊరికే ఉన్నాం కింద మూసుకుని, అంతే. ఏం చేసేకైతుంది అంతే. వస్తుందా మీకు? అవుతుంది, పింఛన దానికి మేము ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ జగన్. ఏం నచ్చిందండి పాలన? నాకు ఇల్లు కొట్ట ఇచ్చినారు, అమ్మ ఒడి పడుతుంది. ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? ఏముండదు. ఇక లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది సార్? అంటే మా ఊరు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఉషశ్రీ వచ్చినారు. ఉషశ్రీ వచ్చినారు కొత్తగా. ఇంకా వైఎస్ఆర్ వస్తే అది ఆమె గెలుస్తుంది. పూసాని గారా? పేరేంటండి? శంకర్. శంకర్ గారు. అంటారు నాకు ప్రభుత్వాల మీద నమ్మకాలే, ఒక్కొక్కరు వేరే, ఇద్దరు అంతే. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంతవరకు ఒక్క స్థలం మాకు రాలే. 30 ఏళ్ళ నుంచి మా ఆంటీ గారు ఉన్నారు, మా మేడం గారు ఉన్నారు, మా భార్య ఈ ఊర్లోనే. ఒక్క స్థలం రాలే, ఒక్క ఇంటి జాగా రాలే. ఏమి ఇచ్చినా కానీ ఒక్కరి వల్ల సాధనం లేదు, మధ్యలో ఉండే వాళ్ళు తింటా ఉన్నారు. ఓకే, మరి దళారీ వ్యవస్థ పైన వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తారండి? వాలంటీర్ వ్యవస్థ ఏం చేయలేరు. ఏమొచ్చినా కానీ మాకు తెలియదు అంటారు. ఒకటి కానీ ఏమడిగినా కానీ మాకు తెలియదు అంటారు. ఏదైనా కానీ పైనుంచి వస్తేనే కానీ సెట్ అవుతుంది. పైనుంచి వచ్చినా కానీ మధ్యలో వాళ్ళే మెయిన్. ఓకే, పైన వాళ్ళది ఏం తప్పులేదు, వాళ్ళేమో వదులుతున్నారు బయటికి. కింద దళారీ వ్యవస్థ అంటారు. ఆ దళారీ వ్యవస్థను తీసేస్తే కనుక అప్పుడు సెట్ అవుతుంది. డైరెక్ట్ ఎవరికైతే బాగా ఆ లబ్ధిదారులు ఉంటారో
వాళ్ళకైతే మంచిది అనమాట. ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? ప్రభుత్వం ఏ మారాలనుకుంటున్నారు. ప్రభుత్వం మారినా కానీ అలాగనే ఉంటుందండి అది. కలగజేసుకొని ఏదైనా కానీ కలగజేసుకొని మంచిగా చేయాలనుకుంటే చేయొచ్చు అంతా ఒకటి కానీ ఇంతో ఒక స్థలం కూడా రావడం లేదు ఇంతవరకు. అది కానీ ఏది ఇంత ఎక్కడ దాంతో వైఎస్ఆర్ మీది ఏ పార్టీ? మాది పార్టీ పరంగా ప్రజాభిప్రాయం అంతే. ప్రజాభిప్రాయం నా అభిప్రాయం వచ్చేసి ఒక పార్టీ అనేది కాదు. ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది. వైఎస్ఆర్ బాగానే మంచిలో ఏదో పైన ఏమేం జరుగుతుందో మనకు తెలియదు. ప్రజల్లో మాత్రము ఒక్కొక్క కుటుంబానికి మాత్రము మంచి లబ్ధి జరుగుతుందని చూస్తా ఉన్నా. ప్రతి ఇంటికి అమౌంట్ పోతా ఉంది. అదే తెలుగుదేశం పార్టీలో అయినా కానీ వాళ్ళేం ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ పథకం అయితే స్థాపించలేదు. స్థాపించినా కానీ ప్రజల్లో వెళ్ళలేదన్నమాట. ఇది వెళ్తుంది అని అనుకుంటున్నాను అంతవరకే. ప్రత్యేకంగా నేను ఏ పార్టీ అనేది కాదు, నేను స్వతంత్ర అభ్యర్థి. ఓకే, నా స్వతంత్రంగా నాకు పార్టీలు అంటే అలర్జీ మెయిన్. ఓకే డాట్ ఉంటదంటారు టీడీపీ టీడీపీ. ఎందుకని సార్? అభివృద్ధి కోసం అంతే. అభివృద్ధి కోసం. ఇప్పుడు ఉన్న పాలనలో అభివృద్ధి లేదండి. తెలిసిందే కదా అందరికీ. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? సవితమ్మ. థ్యాంక్ యూ.